హాయ్ అండి, నేను మీ అడ్వకేట్ బెల్లపు సురేష్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రేమించి మోసం చేస్తే కొత్త చట్టంలో శిక్ష ఎలా ఉంది అన్న దాని గురించి మాట్లాడదాం. 2023లో పార్లమెంట్లో ఒక 3 కొత్త చట్టాలని తీసుకురావడం జరిగింది కేంద్ర గవర్నమెంట్. దానిలో ఒకటిగా ఉన్న బిఎన్ఎస్ అంటే ఐపీసీకి బదులుగా ఇండియన్ పీనల్ కోడ్కి బదులుగా బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత అనే సెక్షన్ 69 కింద ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి అని ఆ చట్టంలో ఆ సెక్షన్ చెబుతుంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే మొన్నటి నుంచి, అంటే జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం పూర్తిగా వ్యతిరేకంగా కొంతమంది న్యాయ నిపుణులు ఉన్నారు. ఎందుకు న్యాయ నిపుణులు ఈ చట్టంలో ఈ సెక్షన్ని వ్యతిరేకిస్తున్నారు? అసలు ఈ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. దేనికంటే సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది? సుప్రీంకోర్టు 497 అక్రమ సంబంధం నేరం కాదని క్లియర్గా చెబుతుంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్ నేరం కాదని చెబుతుంటే ఇక్కడ వీళ్ళు వచ్చి పార్లమెంట్లో ఈ చట్టాల్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటేనే 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం అనేది కొంతమంది వన్ సైడ్గా చేశారు. కేంద్ర ప్రభుత్వం వన్ సైడ్గా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చింది అనేది పూర్తిగా వ్యతిరేకత. ఆ చట్టం చేసేటప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు. ఈ చట్టాలు వన్ సైడ్గా ఉన్నాయి, అబ్బాయిలకి వ్యతిరేకంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఆ రోజు గందరగోళంగా జరిగింది, వన్ సైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది న్యాయ నిపుణులు ఈ 3 చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి వేరే అమ్మాయితో అబద్ధపు కేసు పెడితే అతని కెరీర్ ఎంత డ్యామేజ్ అండి, తన లైఫ్ ఎంత డ్యామేజ్ జరిగిద్ది. సో అలాంటి విధంగా ఉన్నాయన్న ఉద్దేశంతోనే కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ కేసుల్లో సాక్ష్యాధారాలని అంతా తీసుకురావడం, కలెక్ట్ చేయడం కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కేసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలు ఇంకా నేను వీటి గురించి ఇంకా బ్రీఫ్గా చెబుతాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.